మానసిక శారీరక ఆరోగ్యం కలగడంతో పాటు జ్ఞాపక శక్తి పెరుగుతుందని నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి అన్నారు. డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు యువత బానిస కాకుండా క్రీడలు దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. క్రీడలు జీవితంలో ఒక భాగం కావాలని ఆయన సూచించారు. నిజామాబాద్ నగరానికి చెందిన ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో నడిపల్లి సిఎంసి మైదానంలో జరుగుతున్న డిస్ప్లే క్రికెట్ టోర్నమెంట్ పోటీలు ఆదివారం ముగిశాయి. పోటీల ముగింపు కార్యక్రమానికి నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ కార్యక్రమంలో భాగంగా క్రీడలను ప్రోత్సహిస్తుందన్నారు. డ్రగ్స్, గంజాయికి మత్తుకు యువత బలి కావద్దని సూచించారు. సీఎం డ్రగ్స్ కు వ్యతిరేకంగా ఈగల్ టీంను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి ప్రభుత్వం స్పోర్ట్స్ కాంప్లెక్స్ మంజూరు చేసిందని, 10 ఎకరాల్లో 3 ఏళ్ల కాలంలో కాంప్లెక్స్ నిర్మాణం పూర్తి చేస్తామని ఎమ్మెల్యే భూపతిరెడ్డి హామీ ఇచ్చారు. క్రికెట్ టోర్నమెంట్లో డిచ్పల్లి విలేజ్ జట్టు విన్నర్గా నిలవగా, రన్నర్గా దేవ్నగర్ జట్టు నిలిచింది. విన్నర్, రన్నర్ జట్లకు ఎమ్మెల్యే భూపతిరెడ్డి ట్రోఫీలు బహుకరించారు. ఈ కార్యక్రమంలో ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బొద్దుల రాజేంద్ర ప్రసాద్, ప్రముఖ వ్యాపారవేత్త గాది కృష్ణ, క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజింగ్ చైర్మన్ బి వినోద్, టోర్నీ ఆర్గనైజింగ్ కార్యదర్శి చింతల గంగాదాస్, ప్రముఖ వైద్యులు దీపక్ రాథోడ్, వనిత, జమాల్పూర్ రాజశేఖర్, ఆర్ఎన్బి విశ్రాంత ఈఈ శ్రీమన్నారాయణ, కాంగ్రెస్ నాయకులు శేఖర్ గౌడ్, వాసుబాబు, శాంసన్, గడిల రాములు, నడిపల్లి తాండా సర్పంచ్ పవర్ శాంతిలాల్, టోర్నీ నిర్వాహకులు జనరేష్, సాజిద్, మెరుగు నాగరాజు, మధుసూదన్, వినయ్ తదితరులు పాల్గొన్నారు. వేదిక వద్దకు రాగలరు. భాస్కర్ రెడ్డి గారు వేదిక వద్దకు చేరుకోగలరు. Such a big tournament, such a queue. All the spectators. Last ball of the innings. Last ball of the innings. Batsman, batting side requires 2 runs. If it is a tiebreaker, you need to go for super over. You need to go for super over. The air and take it. I request all the players in the ground. Hemant, I request Hemant, the winning team to be gone. Hemant and Sajid. There should not be any kind of discouragement. We develop it, please. SSR, please coordinate. Calm down and we should follow the further proceedings of this tournament. You have done an excellent job. We need to be patient for youngsters. A great going by both the teams. I request all the 16 team captains to be present at the dais. 16 Happy Super Specialty Hospital on behalf of Vishwali Mandal for conducting a great tournament successfully and especially to our facilities. Second requirement is open gym. Nizamabad Polytechnic Road open gym for all the citizens of the Mandal, sir. And one more biggest requirement of throughout India. Regular counseling in all the villages, sir, for de-addiction of drugs and toxic substances. Regular counseling sessions for de-addiction at village levels, Tanda levels, Manda levels, district levels, Gram Panchayat and everything. So regular, every month there should be de-addiction counseling. ఒకప్పుడు మేము కంప్యూటర్లో కూడా మేము ఒక ప్రోగ్రామ్ చేసినాం సార్. యువత ఎటువైపు అనే టీమ్ తోని మేము స్టార్ట్ చేశాము. అందులో సైకాట్రిస్ట్ డాక్టర్స్ కూడా పార్టిసిపేట్ అయ్యారు. డాక్టర్ దీపక్ రాథోడ్, డాక్టర్ వినోద్ గారు, నిజామాబాద్ నిన్న ప్రత్యేక నిపుణుల ద్వారా కూడా మనం యువతను చైతన్యపరచడానికి చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం సార్. ఇక్కడ కూడా ఇక్కడ నుంచి ప్రతి నూతనంగా ఎన్ని అయిన సర్పంచ్ కూడా ఇక్కడ దీన్ని బాధ్యతగా స్వీకరించాలి. ఇంకో రిక్వైర్మెంట్ సార్, డిచ్పల్లి మండలంలో చాలా ఇప్పుడు మా గేమ్ చూసారు, చాలా యంగ్స్టర్స్ ఎంతమంది ఇక్కడ వచ్చారో. సో ఇందులో లైక్ మానవ్, విజయ్, జాదవ్, నరేష్, సాజిద్, సచ్ ప్లేయర్స్ ఆర్ లైక్ దే కెన్ కంపీట్ విత్ హైదరాబాద్ లీగ్స్ ఆల్సో. ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలని మీకు ఈ వేదిక తరఫు నుంచి నేను కోరుకున్నాను సార్, మా యూత్ తరఫు నుంచి. అండ్ లీగ్స్, ఇట్లాంటి లీగ్స్ కూడా ఫ్రీక్వెంట్ గా హాలిడేస్ టైం అంటే మీకు క్రీడలతో పాటు చదువు కూడా చాలా ఇంపార్టెంట్. మీరు చదువుని నెగ్లెక్ట్ చేయమని చెప్పట్లేదు. క్రీడలు మీరు చదువులో చాలా పైకి ఎమ్మెల్యే సార్ గారికి వేరే అపాయింట్మెంట్స్ ఉన్నాయి, కొంచెం అందరు వేదిక వద్ద చేరుకోవాలి బోత్ ద టీమ్స్. And request all the rest of the 14 team captains to be present at the stage. Give you extra run. I think I bowled very well in the last over. To restrict 6 runs, it's too hard. But I performed well. My teammates also performed well throughout the game, and opponents also they given their best. Thank you all.
6 months అయినా సరే నెవర్ గివ్ అప్. లాస్ట్ బాల్ వరకు వెయిట్ చేస్తాం. ఎప్పుడో ఏదైనా జరగచ్చు, క్రికెట్ లో కావచ్చు పోవచ్చు, కానీ మేము గేమ్స్ గురించి ఆడాలనుకున్నాం. స్కోర్ తక్కువనే అయింది కానీ డిఫెండ్ చేసుకోగలమని మా కాన్ఫిడెన్స్ ఉంది. మా బౌలర్లు మీరు చెప్పిన తర్వాత ఇన్ని మంచి గుడ్ లైన్ కాల్ చేశారు, దానికి తగ్గట్లు మాకు రిజల్ట్ వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేనేజ్మెంట్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. It's a part of game, right? You know, you are a senior player. As a senior player, you have given a respect. They have won, but you have won the heart. So can you share your voice? థ్యాంక్ యూ ఫర్ మేనేజ్మెంట్. ముందుగా నేను అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాను. స్టేజ్ పర్ఫామ్ ఇచ్చిన నాకు అందరికీ ధన్యవాదాలు. ఫస్ట్ సరే, ఓటమి గెలుపు సహజం. సో లాస్ట్ వరకు కూడా మేము ట్రై చేసినాము. సో ఏదో ఒకటి అవుతుంది. కొంచెం మేము ఈజీగా తీసుకున్నాం, ఎందుకంటే టీమ్ అంతా అంటే బౌలింగ్ డిపార్ట్మెంట్ బాగుంది. వాళ్ళు అనుకున్న విధంగానే వాళ్ళ గుడ్ లైన్ తో బాల్ పడ్డది. సో మేము గుడ్ లైన్ బాల్ తీసారి ఈజీగా తీసుకున్నాం. కొంచెం పర్వాలేదు. ఫైనల్లీ మేము రీచ్ అయినాం. ఓటమి అయితే గెలిపేది సహజం. సో వాళ్ళు కొంచెం మాకన్నా ఎక్కువ బెస్ట్ గా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు కాబట్టి సో వాళ్ళు I request Kiran to come here instead of sharing his voice. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మన టీం కూడా మీరందరూ బాగా పర్ఫామ్ చేశారు. చిన్న చిన్న మిస్టేక్స్ అయితే ఉన్నాయి, పర్లేదు. వేదిక పైన ఉన్న నూతన ఎన్నికైన సర్పంచ్ ఉప సర్పంచ్ పెద్ద మనుషులు గ్రామ పెద్దలు అందరు కూడా పేర్ల పొరపాటు అయితే మా తరఫున మీకు క్షమించాలని కోరుతున్నాము. We are very much thankful for RP Super Specialty Hospital. Thank you one and all. Now the proceedings. ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ రేఖాపల్లి భూపతి గారు, మా గౌరవ నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు వారికి కూడా ఒకసారి గట్టిగా మనం అందరం చప్పలతో స్వాగతం పలుకుతాం. మరి చాలా బిజీగా ఉన్నారు. హైదరాబాద్ వెళ్ళాల్సిన సందర్భంలో కూడా మనందరి మీద, ముఖ్యంగా క్రికెట్ మీద ఉన్న అభిమానంతో మనందరిపై ఉన్న ప్రేమ దగ్గరికి వచ్చింది. మరోసారి వారికి ధన్యవాదాలు చెప్తూ, ముందుగా మరి ఆర్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్లో మీ అందరూ తెలిసిందే న్యూ ఇయర్ కాబట్టి అది ఫస్ట్ నుంచి వచ్చింది కాబట్టి స్పాన్సర్ చేస్తున్న ఆర్ట్ హాస్పిటల్ వారి ప్రతిష్టాత్మకంగా క్యాలెండర్ విదేశాల ప్రోగ్రామ్ ఈరోజు ఆ క్యాలెండర్ని ఆవిష్కరించడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చినటువంటి మన ప్రియతమ ఎమ్మెల్యే గారు, ప్రజల మనిషి, ప్రముఖ వైద్యులు కూడా డాక్టర్ భూపతి రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే వేదిక నిర్వహించిన వ్యక్తులందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, సర్పంచులకి, గ్రామ పెద్దలకి, శేఖరణ గారికి, డాక్టర్ కృష్ణ పుష్పల్లి టీం అండ్ దేవనగర్ టీం కానీ ఇవన్నీ కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఎంపైర్స్, కెప్టెన్స్ అండ్ ఆల్ విలేజెస్ అందరు పార్టిసిపెంట్స్ అందరికీ కూడా, అలాగే ఈ ప్రోగ్రామ్ ను ముందుకు తీసుకెళ్లిపోయిన మా డాక్టర్స్, డాక్టర్ వినోద్ కుమార్, డాక్టర్ దీపక్ రాథోడ్, డాక్టర్ కిరణ్ రాథోడ్ అండ్ ఆల్ స్టాఫ్ అండ్ ఇన్ఛార్జెస్ అండ్ మేనేజర్స్ ఆఫ్ హాస్పిటల్ అండ్ ఇక్కడ మన సురేష్ గారు అండ్ నరేష్ గారు అందరూ కూడా వీళ్ళు చాలా వాళ్ళ బిజీ షెడ్యూల్ ని, వాళ్ళ డైలీ మీటింగ్స్ ను పక్కన పెట్టేసి ఈ రోజు మనకి ప్రోగ్రామ్ ని ఆర్గనైజ్ చేయడానికి ఇక్కడికి వచ్చినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అనేది చాలా ముఖ్యం. యువతలందరినీ కూడా ఈ స్పోర్ట్స్ పైన కాన్సన్ట్రేషన్ ఉండాలి. అలాగే ఇప్పుడు ప్రజెంట్ మనకున్న అడిక్షన్ చాలా మందిలో కూడా గంజాయి కానీ, డ్రగ్స్ కానీ, ఆల్కహాల్ కానీ, స్మోక్ కానీ ఇలాంటివి చాలా పెరిగిపోతూ ఉన్నాయి. అని యూత్ వీటికి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు. అలా కాకుండా వాళ్ళందరినీ కూడా గేమ్స్ పైకి అట్రాక్షన్ తీసుకురావాలనే ఉద్దేశంలో ఈ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందు మంచి కార్యక్రమానికి సహాయం అందించిన మన ఎమ్మెల్యే గారికి, అలాగే గంగరసన గారికి, డాక్టర్స్ కి, సోమన్న గారికి, అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి, డిపార్ట్మెంట్ కి, మీడియాకి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సిఎంసీ పక్షంగా కేర్సీ అసెంబ్లీ చర్చ్ పక్షంగా నేను హిందూ సమస్త శుభములు తెలియజేస్తున్నట్టు
మీ నాయకత్వాన్ని దేవుడు గారు ఆశీర్వదిస్తున్నాడు. మరి దీనికి ప్రాముఖ్యంగా యువ కిషోరుడు డైనమిక్ లీడర్ గట్టి సంస్థ దైవాసులు మొన్న గారు కూడా క్రైస్తవ సంఘాల పక్షంగా నిలబడి మరి అందరూ కూడా రన్ అవుతూ ఉంటుంది. ఈ గ్రామంలో హైదరాబాద్ నుండి అది కర్ణాటక నుండి మహారాష్ట్ర ఏరియాల నుండి వచ్చి ఇక్కడ ఆడేవారు. మరి ఇప్పుడు మేము అందరూ చూస్తే అదే మాకు సంతోషం అనిపిస్తుంది. కానీ మీరు అందరూ ఏంటంటే కొట్టాడకపోవద్దు. ఇది ప్రాముఖ్యంగా రాజు గారు చెప్తున్నారు ఏంటంటే గంజాయి డ్రగ్స్ అలవాటు పడే యువత దేశానికి ప్రయోజకులు కాదు. ఎందుకంటే దేశానికి మంచి పౌరులుగా ఇవ్వాలంటే ఐఏఎస్ ఐపీఎస్ కావాలి కదా. మన ఏంటంటే ఇప్పుడు ప్రజలను పరిపాలించే నాయకులు కావాలంటే నేటి యువత సరి అయిన మార్గంలో ప్రయాణించడం ఎంతో శ్రేష్కరం. మరి అనేక దేశాలలో చూస్తుంటాం కదా. మరి అది మన డిచ్పల్లి ప్రాంతంలో ఉండకూడదని ప్రతి యువకుడు దేవుని నామమున అంటే మేము యేసుక్రీస్తు నామమున మీకు చెప్తున్నాం ఏంటంటే యువతని ఎక్కువగా ప్రోత్సహించిన నాది కాలంలో జీసస్ కూడా యువకులను ముందు ప్రజలకు ఉపయోగకరంగా వాడబడ్డారు. కనుక ఇప్పుడు నేను చూస్తున్నాను కానీ ఎవరో ఒకరు గెలుస్తారు, ఎవరో ఒకరు ఓడిపోతారు. అది సహజమే. మనం దాన్ని స్ఫూర్తిగా చూసుకోవాలి. కానీ ఇక్కడ కొట్లాడకు పోతే లేకపోతే మా సంస్థలో కూడా గ్రామంలో బాగా కొట్లాడుతున్నారు, తాగుతున్నారు. తామసయ్య గారు మరి మన అభిమానానికి కృతజ్ఞతలు చెప్తున్నాం. గట్టిగా చెప్పలేదు. మన కోసం ఎంతసేపు ఉన్నారు, మన కోసం సమయం ఇచ్చారు కాబట్టి వారికి అభినందనలు. మన డిస్పల్లి మండలంలోని సిఎస్పి గ్రౌండ్ లో మరి డిస్పల్లి మండలానికి సంబంధించినటువంటి డిస్పల్లి మండల క్రికెట్ టోర్నమెంట్ పేరు మీద 2026 మరి నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మరి నాతో పాటు వచ్చినటువంటి పెద్దలు వైఎస్ కుమార్ టీఎంసీ ఇన్ఛార్జ్ గారు, తర్వాత దానమయ్య గారు, డాక్టర్ గోపి రాధాకృష్ణ గారు, డాక్టర్ వినోద్, డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ దీపక్ రాథోడ్ గారు, డాక్టర్ కిరణ్ రాథోడ్, నట్పల్కాండ సర్పంచ్ గారు, శాంతి, మళ్ళా తర్వాత దేవనగర్ విలేజ్ సర్పంచ్ మహమ్మద్ యూసుఫ్, దేవనగర్ క్యాంప్ సురేష్ గారు, తర్వాత నాతో పాటు వచ్చినటువంటి పెద్దలు శేఖర్ గౌడ్ గారు, గడిల రాములు గారు, మరి శాంసన్ గారు, అదేవిధంగా మరి మా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ గారు, ధర్మారావు సర్పంచ్ గారు, వాసు గారు, మరి షాదుల గారు, చాలా మంది సర్పంచులు ఉన్నారు. ఇక్కడ దగ్గర వచ్చిన గ్రామం నుండి వచ్చినటువంటి గౌరవ సర్పంచ్ అందరికీ, మరి రామచంద్ర గౌడ్ గారికి, అదేవిధంగా నర్సయ్య గారికి, మరి ఆర్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యానికి, డాక్టర్ గారికి, మిగతా కొలీగ్స్ దీపక్ అందరూ వాళ్ళకు, మరీ ముఖ్యంగా 16 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తాయని చెప్తా ఉన్నారు. ఫస్ట్ 5 టీమ్స్ ద గవర్నమెంట్ ఈస్ గోయింగ్ ఆన్. సో దాంట్లో పార్టిసిపేట్ చేసిన అన్ని టీమ్ క్రికెట్ ప్లేయర్స్ కు మరీ ముఖ్యంగా ఇవాళ ఏదైతే క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ చూసామో మరి దేవపల్లి టీమ్ కు, తర్వాత డిస్పల్లి టీమ్ కు వీళ్ళందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ లైక్ టు విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ టు యూ, ఈవెన్ ఇట్ ఇస్ బిలేటెడ్. సో ఇట్స్ అ వెరీ గుడ్ ఈవెంట్. నాకు చాలా సంతోషం అనిపించింది ద వే ద మ్యాచ్ వెంట్ ఆన్. సో ఏదంటే ఇప్పుడు నిజంగా రీసెంట్ గా నిన్న కొండాపూర్ విలేజ్, ఇది రిమోట్ విలేజ్, అక్కడ కూడా ఒక వాలీబాల్ లీగ్ అయింది, కొండాపూర్ విలేజ్ వాలీబాల్ లీగ్ అని. అక్కడ ఇక్కడ ఫ్రాంచైజ్ పెట్టుకున్నారు, ఒక 6 ఫ్రాంచైజ్ పెట్టుకుని పర్చేస్ ద ప్లేయర్స్ అండ్ అఫీషియల్ ఒక స్టాండర్డ్ చేశారు. దాంట్లో మేము తర్వాత కాన్సెప్ట్ ఏంటంటే చేతులు గంజాయి కాదు, వాలీబాల్ పట్టుకోమని. సో సేమ్ కాన్సెప్ట్ అప్లై చేయాలి. సో ఇక్కడ మనకి ఏదైతే మోటివేషన్ ఏదైతే ఉందో మన స్పోర్ట్స్ ద్వారా, స్పోర్ట్స్ ఆడడం వల్ల మరి ఇక్కడ ఇప్పుడు ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మత ఏదైతే ఉందో డ్రగ్స్ మనం అవాయిడ్ చేయొచ్చు, డైవర్షన్ చేయొచ్చు అనే దాని మీద ఆ కాన్సెప్ట్ చాలా నచ్చింది. ముఖ్యంగా మరి మీరందరూ కూడా దీన్ని ప్రజల దగ్గర తీసుకెళ్ళాలి. ఎందుకంటే తయారైంది డ్రగ్స్ అనేవి.
సో ఇప్పుడు చాలా మంది పిల్లలు నాట్ ఓన్లీ డ్రగ్స్, ఇప్పుడు ఈవెన్ రీసెంట్ టైం పీపుల్ సేయింగ్ దట్ స్క్రీన్ టైం ఉంటాయి కదా, టీవీ కానీ ల్యాప్టాప్ కానీ లేకపోతే సెల్ ఫోన్స్ కానీ స్క్రీన్ టైం మొత్తమే తగ్గించమని చెప్తా ఉన్నాం. స్క్రీన్ టైం ఆల్సో ఈవెన్ హ్యావ్ సేమ్ ఎఫెక్ట్ ఆన్ ద బ్రెయిన్. మెమరీ లాస్ ఉంటుంది, ఇంటెలెక్చువల్ ఫంక్షన్స్ లాస్ అవుతా ఉన్నాయి, తర్వాత నిద్ర దెబ్బతింటా ఉంది, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. స్క్రీన్ టైం సపోజ్ యూజ్ మోర్ దెన్ 4-5 hours. అయితే ఇంకా స్పోర్ట్స్ అయితే మీకు తెలిసి హ్యాండ్ సిస్టమ్ మొదటి నుండి మనకు తెలుసు. స్పోర్ట్స్ రీసెంట్ ఎడిషన్ నాట్ ఓన్లీ ఫిజికల్ అండ్ మెంటల్ ఫిట్నెస్ కాకుండా సైకలాజికల్ ఫిట్నెస్ వస్తుంది. ఎలాంటి మీరు చాలా మంది ఇప్పుడు మీరు కాంపిటీషన్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతారు. సపోజ్ యూ ప్లే ద స్పోర్ట్ ఫర్ 1 hour, యూ సీ దట్ హౌ మచ్ యువర్ మెమరీ విల్ బి ఇంప్రూవ్. ఇంటెలెక్చువల్ ఫంక్షన్ మొత్తం చేంజ్ అయిపోతాయి, నీ మెమరీ పెరుగుతుంది, నీ బ్రెయిన్ వర్క్ స్టైల్ మొత్తం చేంజ్ అయిపోతుంది అనమాట. అంటే ఎక్సర్సైజ్ తో అంటే వెరీ మచ్ రికగ్నైజబుల్. మీరు కూడా తెలుసుకోవాలంటే ఒక 1 month మీరు కంటిన్యూ ఎక్సర్సైజ్ చేయండి, యూ ఫైండ్ హౌ సబ్జెక్ట్ ఎట్లా మీరు అర్థం చేసుకుంటారు, ఎట్లా మెమరైజ్ అవుతుంది అనేది చాలా డిఫరెన్స్ కనబడుతుంది. సో స్పోర్ట్స్ హ్యాస్ గాట్ ఎనార్మస్ బెనిఫిట్స్ ఇన్ ద లైఫ్, ఈ షుడ్ ఇన్ ద పార్ట్ ఆఫ్ ద లైఫ్. ప్రతి రోజు మనకు జీవితంలో ఒక రోజు 1 గంట స్పోర్ట్స్ ఉండాలనేది షుడ్ బి కరికులర్ ఇన్ డే టు డే లైఫ్ లో ఉండాలనేది నేను కోరుకుంటున్నాను. దాంట్లో ముఖ్యంగా ఇప్పుడు మనకు మీకు అందరూ కూడా వేసి 2 years అయింది మా ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమైన అంటే ప్రయారిటీ ఫీల్ ఏంటంటే స్పోర్ట్స్. సో ఆయన మనం మీకు తెలుసు వాలీబాల్ కూడా ఆడాడు మెస్సీ గారితో. ఓన్లీ 1 state హ్యావింగ్ ఏ స్పోర్ట్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఉన్నది ఇప్పుడు ఇండియాలో అంటే మన హైదరాబాద్ ఇప్పుడు పరిస్థితిలో ఉంది. దాని ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఎంకరేజ్ స్పోర్ట్స్ ఇన్ ఎనీ లెవెల్. ఇవాళ ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ డ్రగ్స్ దీని కొరకు సోషల్ అవేర్నెస్ చేయడానికి కూడా ఇప్పుడు రీసెంట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అన్ని మండలాల్లో వాళ్ళు స్పోర్ట్స్ కండక్ట్ చేస్తా ఉన్నారు, ఒక పబ్లిక్ ర్యాలీస్ ఇస్తా ఉన్నారు, మేక్ అవేర్నెస్ రిగార్డింగ్ అగెన్స్ట్ డ్రగ్స్. సో మనకు పార్టీ కూడా ఏంటంటే రేవంత్ రెడ్డి గారు డ్రగ్స్ కు చాలా వ్యతిరేకము. ఆయన ఇప్పుడు నేను చెప్తున్నా సీరియస్ గా అంటే ఎవ్రీబడి ఈగల్ ఈజ్ వాచింగ్ యూ. ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళ దగ్గర కూడా ఇక్కడ డ్రగ్స్ దొరికితే వాళ్ళ మీద కూడా కేసులు తీసుకోలేమని చెప్పి జీవోలో కూడా ఇష్యూ చేసిన ఒక ఇన్స్ట్రక్షన్ కూడా ఇప్పుడు ఎనీ స్కూల్స్, కాలేజెస్, ఎనీ ఇన్స్టిట్యూషన్, ఎనీ ఆర్గనైజ్ ఇన్స్టిట్యూషన్స్. సో యాజమాన్యం కూడా పార్టీలో వాళ్ళ పిల్లలు అక్కడ గంజాయి దొరికితే కానీ ఇంకేదో నార్కోటిక్స్ దొరుకుతాయి. సో కాబట్టి దిస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ గవర్నమెంట్ ఈస్ టేకింగ్ అప్. సో రిగార్డింగ్ కోర్స్ అదే ఇప్పుడు స్పోర్ట్స్ యూనివర్సిటీ గురించి చెప్పాను. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఇంటర్ స్కూల్ టోర్నమెంట్స్ కండక్ట్ చేయడము, తర్వాత సీఎం కప్ కండక్ట్ చేయడము, ఇట్లా స్పోర్ట్స్ ఎంకరేజ్ చేసి అల్టిమేట్ గా ఏమైంది మన భారతదేశం నుండి ఒలింపిక్స్ కానీ ఏషియాలో అత్యధిక గోల్డ్ మెడల్ రావాలి. లాస్ట్ ఒలింపిక్స్ లో మనకు మన పాపులేషన్ 140 కోర్స్ ఉంది, కానీ మనం గోల్డ్ మెడల్ ఒకటి కూడా రాలేదు. కొన్ని బ్రాంజ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్ మనం రిటర్న్ రావాల్సి వచ్చింది. అంటే చిన్న చిన్న కంట్రీ కొరియా కానీ, బ్రిటన్ కానీ, లేకపోతే జపాన్ కానీ ఈ కంట్రీలో మన గోల్డ్ మెడల్ తెలుసుకుని క్లాస్ లో ఒక కరికులంలో ఎవ్రీడే 1 hour ఖచ్చితంగా స్పోర్ట్స్ ఉండాలి. దాంతో పాటు వీక్లీ వచ్చి ఒక 1 hour అన్నా కానీ యోగా కానీ మెడిటేషన్ ఉండాలని చెప్పి ఇవాళ మనకు ప్రభుత్వం మన కార్యక్రమాలు అంటే క్రికెట్ మ్యాచ్ జనరల్గా ఈ టెస్ట్ మ్యాచ్ అవి చూడాను. ఐపీఎల్ ఏదైనా ఈవినింగ్ టైం వస్తాయి కదా, డే నైట్ మ్యాచెస్ ఉంటాయి కాబట్టి చూస్తాను. నిజంగా ఐపీఎల్ అనిపించింది. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు బోత్ ద ప్లేయర్స్. అయితే స్పోర్ట్ ఇస్ స్పోర్ట్ రైట్. మనం ఆడుతున్నాం, ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడతారు, దట్ సహజం. ఆయన గెలిచిన వాళ్ళ కంటే ఓడిన వాళ్ళు గొప్ప. ఎందుకంటే చెప్పలేదు ఫెయిల్యూర్ ఇదే స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్. ఫెయిల్యూర్ ఇదే స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్. యూ నో హౌ వెరీ మిస్ మనం ఎక్కడ మిస్ అయినాము, ఎట్లా కరెక్ట్ చేసుకోవాలి, హౌ యూ కెన్ డూ బెస్ట్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ అన్నది తెలుస్తుంది. కాబట్టి ఫెయిల్యూర్ ఇస్ నాట్ ఎనఫ్. కాబట్టి ఇక్కడ పార్టిసిపేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనం పార్టిసిపేట్ చేస్తేనే ఓటేమో గెలుపులో చేస్తే పార్టిసిపేట్ చేయకుండా ఏముంటుంది. సో ఒక తమ్ముడు అనేది ఇక్కడ నెవర్ గివ్ అప్ అని ఐ లైక్ దట్ వర్డ్ బికాజ్ లైఫ్ ఈస్ సేమ్ యాజ్ స్పోర్ట్. మన జీవితం కూడా స్పోర్ట్ లాగానే ఉంటుంది. రేపు ఏమైనా యూపీఎల్ ఛాంపియన్స్ ఇన్ ద క్రికెట్, యూపీఎల్ ఛాంపియన్ ఇన్ ద లైఫ్ ఆల్సో. సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ద విన్నర్స్ అండ్ ఆల్సో రన్నర్స్ ఆల్సో. So and one thing I thank the organizers. It's a wonderful concept. Really I liked it. So all the best. So even the participants those who participated may not be here. 60 teams are not here. So for them also I congratulate them to participate and make the event a big success.
runner-up team. Excellent show, excellent game performance, excellent sporting spirit. Congratulations, Nagar. నేను ఒక అనౌన్స్ చేయాలనిపిస్తుంది అనౌన్స్ లుకింగ్ ఫర్ 10 acres ల్యాండ్ 10 acres ల్యాండ్ మనం గవర్నమెంట్ ఇప్పుడు మరి ఆర్పి హాస్పిటల్స్ నిర్వహిస్తున్న ఈ క్రికెట్ డిస్ప్లే మండల్ క్రికెట్ టోర్నమెంట్ లో డిస్ప్లే విలేజ్ విన్నర్ వాళ్ళు వచ్చింది వారికి అభినందనలు. ఒకసారి మరోసారి గట్టిగా చెప్పాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఈ 5 రోజుల పాటు కూడా అందరూ కూడా స్కూల్స్లో పాల్గొని వారికి కూడా నిర్వాహక పక్షాన ఆర్పీ సూపర్ స్పెషాలిటీ పక్షాన అలాగే పార్టిసిపెంట్స్ మెమెంటర్స్ ఉంటాయి కాబట్టి దయచేసి ఆ క్యాప్టెన్స్ ఒకసారి వేదిక దగ్గర రావాలి. టీమ్ కెప్టెన్ ఇస్ రిసీవింగ్ పార్టిసిపెంట్ टोपी फ्रॉम आवर ग्राउंड एमएलए रघुबर रेड्डी नो इनवाइट केबल है क्या उधर गणपति तांडा बी कैप्टन कौन है प्रोवाइडर कौन है अरे बिल्कुल तांडा कैप्टन प्लीज कम करो ये ए डीजे रे ब्रो మరి ఈ టోర్నమెంట్ నిర్వాహకులకు చాలా అద్భుతంగా పనిచేశారు. వారికి మరోసారి సుతపల్లి టీమ్ కెప్టెన్ ప్లీజ్ కమ్ మరి సాంపల్లి నాగదండ ప్లీజ్ నౌ టోర్నమెంట్ నిర్వాహకులకు నౌ ఇన్వైట్ డాక్టర్ వినోద్ ధర్మారం ఇక్కడ అద్భుతమైన కాల్సింగ్, అద్భుతమైన బాలింగ్, అద్భుతమైన బ్యాటింగ్ చేసి మరి అందరి సో అట్లాగే అశోక్ గణపతి తాండా ఓవర్ కూడా ఇచ్చేసేది మ్యాచ్ బెస్ట్ నుంచి గంజరాగ నుంచి దయచేసి అండ్ ఆల్సో అగైన్ విజయ్ మునిరాజా ఫ్రమ్ దేవనగర్ माजिद भाई बॉलर from Mahesh and the best ball award goes to so man of the match one more man to and the best ball award goes to Santosh Gaur each match and best ball award goes to Sanjay bhai and also Rohit bhai. Rohit. One more umpire. RP Special Hospital. ఎందుకంటే 5 days లో టోటల్ ఇక్కడ నుండి మొత్తం కూడా అప్డేట్ చేశారు. నరేష్ భాయ్కి థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి శాంసంగ్ సార్ మా కాంగ్రెస్ అలాగే అట్లాగే ఇమ్రాన్ అరిఫిల్
మధ్య కాలంలో చాలా జరుగుతున్నాయి. మరి మనందరికీ కూడా